ఇక్కడ నమాజ్కి వెళ్ళి వస్తా. నమాజ్కి వెళ్తుంది మళ్ళీ బయలుదేరుతా. బాయ్. పండుగ ఉందని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఈజీగా ఎప్పుడన్నా తెలియదు నమాజ్ పోయాలి. అలా నేను ఏం చేసిన అంటే గూగుల్లో చెక్ చేసిన 16K పడ్డాను ఈజీగా అని చెప్పి చూపిస్తుంది. ఇంకా టైమింగ్ తెలియదు మనకి, ఏ టైంలో నమాజ్ అనేది తెలియదు. అంటే ఒక్కో సిటీలో ఒక్కో టైమింగ్ అని అడుగుంటాయి అనమాట. అట్లా అని చెప్పి టైమింగ్ ఏం తెలియదు. ఇక బైక్ వేసుకొని ఇక ఉడకడమే, ఎవరైనా కనబడతారా లేదా అలా చూస్తూనే అవుతున్నా కానీ ఎప్పుడు కనబడలేదు. అసలు నేను టైంకి ముడతా నమాజ్కి ముట్టనా అనేది ఒకటే టెన్షన్ నాకు. అది అమ్మయ్య కనిపించారు వీళ్ళు అంటే ఇంకా నమాజ్ అయిపోయి అనుకున్నా. नमाज से जाना हैदराबाद से तेलंगाना. हाँ हाँ मैं यहाँ लद्दाख जा रहा हूँ. लद्दाख होटल में. हाँ हाँ अच्छा हाँ मालूम. ఈయన బండి అయితే ఆఫ్ అవుతుంది, ఎందుకు అవడం తెలియదు. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఆయనకి చెప్పిన దాని బండి ఎక్కుదా అని చూస్తా అంటే ఇంకా చిన్న పెట్టి 2 సార్లు స్టార్ట్ కదా ఇంకా రాదు లేదని చెప్పిన. వస్తా వచ్చేసినాడు. आ रहे उधर. సరే ప్రజెంట్ అయితే ఎంపీలో ఉన్నా. నమాజ్కి అయితే వచ్చినా ఈరోజు పండుగ కాబట్టి చూస్తాను. నమాజ్ చదివిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? వీళ్ళంతా వసూలు చేయడానికి అసలు ఒక కొలాయి కూడా లేదు. ईद मुबारक.